బీసీ ఐక్యవేదిక షేర్లింగంపల్లి నియోజకవర్గ మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు. షేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజు ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ వద్ద జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మహిళా సంఘానికి మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వటానికి ప్రకటించారు. అందుకుగాను ఇల్లు లేని వారు, అర్హత ఉన్నవారు, పేదలు డబుల్ బెడ్రూమ్ గురించి మీ సేవల్లో అప్లై చేసుకోవాలని మహిళలను కోరడం జరిగింది. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ మహిళలందరూ అర్హత ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ కు అప్లై చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మండల ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మెమోరాండం సమర్పించడానికి మీరందరూ సమాయత్వం కావాలని కోరారు. అదేవిధంగా బేరి రామచంద్ర యాదవ్ మీ యొక్క డబుల్ బెడ్రూమ్ విషయం, జాగా లేని వాళ్లకు జాగాలు ఇప్పించే విషయంలో నా పూర్తి మద్దతు ఉంటుందని తెలపడం జరిగింది. బీసీ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ తమ సందేశంలో పేదల కోసం ముందుండి సేవ చేస్తామని తెలపడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ విషయమే కాకుండా పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు అండగా ఉంటానని కుమార్ యాదవ్ పేర్కొన్నారు. షేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మొదటగా స్వాగతం పలుకుతూ పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మేము అండగా ఉంటామని బేరి రామచంద్ర యాదవ్, కుమార్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్ పూర్తి మద్దతు తెలిపారు. శ్రీలింగంపల్లి కార్యదర్శి రాజు మరియు మియాపూర్ మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, కార్యదర్శి వెంకటమ్మ ప్రసంగిస్తూ మహిళా సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేద్దామని, మండల్ కలెక్టర్ ఆఫీసులో కూడా మెమోరాండం ఇద్దామని పేర్కొనడం జరిగింది అని, ప్రశాంత్ నగర్ మియాపూర్ మహిళా సంఘం ఏర్పాటు అధ్యక్షురాలుగా భవానీని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఉపాధ్యక్షురాలుగా రుక్మిణిని, ప్రధాన కార్యదర్శిగా అరుణాని, సంయుక్త కార్యదర్శిగా విజయలక్ష్మిని, కార్యదర్శులుగా కృష్ణవేణి, అనిత, ప్రసన్న, మౌనికను ఎన్నుకోవడం జరిగింది. షేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బేరి రామచంద్ర యాదవ్, అతిథులుగా ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, యువజన సంఘం అధ్యక్షులు కుమారి యాదవ్, కార్యదర్శి రాజు, బీసీ ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, కార్యదర్శి వెంకటమ్మ, అభిమానులు, పెద్దలు, కార్యకర్తలు పాల్గొని ప్రశాంత్ కాలనీ మహిళా మనులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. గుర్తించి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో అందరికీ అందేటట్టు చూడాలని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకొని ఈ నిరుపేదలకు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున మన ఇప్పుడున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రశాంత్ నగర్ ఏరియాలో ఎంతమంది పేదలు నివసిస్తున్నారో, ఎవరికైతే ఇండ్లు లేవో, అసలైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఆ అప్లై చేసుకున్న తర్వాత మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మీ అందరికీ ఇండ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. బేరి రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మహిళా సంఘం ఇక్కడ ఏర్పాటు జరిగింది. దీన్ని వీలైతే రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి భవానీ గారి అండర్లో మేము ప్రయత్నం చేస్తాము. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం సమావేశానికి ముఖ్య కారణం నర్సింగ్ అన్న గారు. ఆయన డబుల్ బెడ్రూమ్, అదే రకంగా ల్యాండ్ లేని వాళ్ళకు కూడా ఈ ప్లాట్ జాగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టుకోవటానికి 5 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ అంటుందో దాని ప్రకారమే మనం ఇక్కడ 930 ఎకరాల ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లో మనకు ల్యాండ్ ఇవ్వాలని మేము ఇప్పుడు కోరడం జరుగుతుంది. అది ఇప్పుడు మహిళా సంఘం మీరు మాత్రం దయచేసి మీరు అందరూ సహకరిస్తేనే ఇక్కడ ముందుకు వస్తుంది. ఇప్పుడు పట్టాలు ఇచ్చినా కూడా మహిళల పేరుతోనే వస్తున్నాయి, గవర్నమెంట్ ఏది ఇచ్చినా. ఇంతకుముందు కూడా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మన పేదల గురించేనే ముందుకు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఒక పెద్ద ధర్నా చేయడమే కాకుండా ఈ ల్యాండ్ గురించి చాలా ముందుకు వచ్చి పనిచేసిండు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిండ్రో మనకు ఇప్పుడు అర్థమైతలేదు. మహిళా సంఘం సొంతంగా భవానీ గారి ఆధ్వర్యంలో ముందుకొచ్చింది కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇది సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. బేరి రామచంద్ర యాదవ్ గారు కూడా మనకు ఫుల్ మద్దతుగా ఉన్నారు. అదే రకంగా కుమార్ గారు, సరోజనమ్మ, వెంకటమ్మ మనకు ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి, దయచేసి మహిళలని భయపడాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ, రాణి రుద్రమ్మ పుట్టిన మన భారతదేశంలో ఒక్కొక్కరు, మీరా కుమార్, మన తెలంగాణ ఇచ్చింది మీరా కుమార్,
అదే రకంగా ఇక్కడ వచ్చినప్పుడు మనకి సోనియమ్మ ఇచ్చింది, ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ముందుకొస్తే ఏదైనా చేయగలుగుతారు. మనం దండం పెట్టుకొని వాళ్ళ కాళ్ళు మొక్కే అవసరం లేదు. డబ్బులు కూడా దయచేసి ఇంకా ముందు మాత్రం భవానీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు డబ్బులు ఇవ్వద్దు అని ఆమె ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మహిళా సంఘం మాకు ఇక్కడ ఏర్పడింది, మేమే చూసుకుంటాం, మీరు రావాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా ఏమని అనుకుంటే పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. పేదోళ్ళ డబ్బులు ఉత్త పుణ్యానికి ఏమి రావు, వాళ్ళు కూలీ చేసి కడితేనే తప్ప వాళ్ళు ఎవరో వసూలు చేసుకొని లక్షలు లక్షలు తింటే ఇక్కడ ఎవరు ఊరికే ఉండేది లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ముందు ఈ మహిళా సంఘం కంటిన్యూగా ఉంటుంది. ఈ మహిళా సంఘం జేఏసీకి మా బీసీ ఐక్యవేదిక ఫుల్ మద్దతు ఉంటుంది. మన శేరిలింగంపల్లి అధ్యక్షులు రమేష్ అడ్వకేట్ గారు, అదే రకంగా ముదిరాజు నర్సింగ్ గారు కూడా మీ వెంట ఉంటారు. ప్రతి దానికి ఏదైనా మీకు అవసరం అనుకున్నప్పుడు మేము పారిపోయే రకం కాదు. నిలబడితే గట్టిగా మా ప్రాణమైన పోయినా మేము నిలబడతాం, లేదంటే దగ్గరికి రాం. ఆ వసూళ్ళ కార్యక్రమం మాత్రం మేము ఖచ్చితంగా బంద్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి అది మాత్రం భవానీ గారు గుర్తుంచుకోవాలి. ఇక ముందు ఈ మహిళా సంఘం ముందు కూడా పనిచేస్తానని నేను కోరుకుంటూ, మహిళా సంఘం జిందాబాద్, మహిళా సంఘం జిందాబాద్, మహిళా సంఘం జిందాబాద్, ప్రశాంత్ నగర్ మహిళా సంఘం జిందాబాద్. ధన్యవాదాలు అందరికీ. फोटो कर दीसना దూరం నుంచి తీయాలి. फोटो कर